హలో అండి, ఈరోజు వచ్చేసి పూరీ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుందాము. ఇక్కడ నేను ఈ కూర కోసం 4 ఉల్లిపాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి టమాటా, క్యారెట్, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు వచ్చేసి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసి ఉల్లిపాయలు టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకుందాము. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. కారం కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఉడకటానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ పోసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇలా ఉల్లిపాయలు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు, బఠానీలు వాటర్తో సహా వేసేసుకుందాము. మీరు కావాలంటే శనగలు, బఠానీలు నార్మల్గా ఉల్లిపాయలతో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సపరేట్గా ఉడకబెట్టి అయితే తీసుకున్నాను. శనగలు కూడా వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ శనగపిండిలో వాటర్ పోసేసి కలిపి వేసుకోవాలి. మీరు ఇక్కడ శనగపిండి ప్లేస్లో గోధుమ పిండిలో కూడా వాటర్ కలిపేసి వేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. శనగపిండి కూడా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీగా పూరీకైనా చపాతీకైనా కూర అయితే రెడీ అండి. నచ్చితే లైక్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.